నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో హృదయ విదారక ఘటన వెలుగు చూస్తుంది. తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను కన్నతల్లి మరొకరికి విక్రయించింది. స్థానికుల ద్వారా ఈ ఘటన వెలుగులోకి రావడంతో 1వ టౌన్ ఎస్హెచ్ఓ బి రఘుపతి దర్యాప్తు నిర్వహించి బాలుడి విక్రయ కేసును ఛేదించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన సీమ అనే మహిళ షరీఫ్ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తుంది. గత కొంతకాలంగా క్రితం సదరు మహిళ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ఉంటూ భిక్షాటన చేసుకుంటుంది. సీమ అనే సదరు మహిళకు 9 నెలల బాబు ఉన్నాడు. వీరికి కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మల్లపల్లి ప్రాంతానికి చెందిన రెహనా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ మహిళ తనకు తెలిసిన వారికి మగ సంతానం లేదని, వారు బాబుని కొనాలనుకుంటున్నారని మధ్యవర్తిగా వ్యవహరించింది. ఆమె మాటలకు అంగీకరించిన సీమ, షరీఫ్ కలిసి 9 నెలల బాబుని 1.20 లక్షకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో నగరంలోని ముజాహిద్ నగర్కు చెందిన సలాహుద్దీన్ అనే వ్యక్తి మధ్యవర్తి మహిళా సహాయంతో డబ్బులు చెల్లించి బాబుని తన ఇంటికి తీసుకువెళ్లాడు. అయితే రైల్వే స్టేషన్ ప్రాంతంలో సీమా, షరీఫ్ వద్ద ఉన్న 9 నెలల బాబు కథ కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అనుమానం కలిగి రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉండే ఇతర భిక్షాటకులు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో 1 టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి దర్యాప్తు నిర్వహించి బాలుడిని విక్రయించిన సీమా, షరీఫ్లతో పాటు మధ్యవర్తి రెహానా, బాలుని కొనుగోలు చేసిన సలాహుద్దీన్ నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైట్గా ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో విదారక సంఘటన చోటు చేసుకుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను తల్లి మరొకరికి విక్రయించింది. ఈ స్థానిక అయితే ముఖ్యంగా 1వ తేదీ వంటను రఘుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి సీమ అనే మహిళ ఫరీఫ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. అయితే కొంతకాలం క్రితం వరుసగా మహిళ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోకి వచ్చి రైల్వే స్టేషన్ పరిధిలో ప్రాంతంలో ఉంటూ భిక్షాటన చేసుకుంటుంది. అయితే సీమ అనే సదరు మహిళకు 9 నెలల బాబు ఉన్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి మాలపల్లి ప్రాంతానికి చెందినటువంటి సరేనా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ మహిళకు తెలిసిన వారికి మగ సంతానం లేవని చెప్పి బాబుని కొనాలనుకుంటున్నారని మధ్యవర్తిగా వ్యవహరించింది. అయితే ఈమె మాటలకు నమ్మినటువంటి సీమ, ఫరీక్ కలిసి 9 నెలల బాబుని 1,20,000 రూపాయలకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే దీంతో నగరంలోని ముజిరాబాద్ కు చెందినటువంటి సలాహుద్దీన్ అనే వ్యక్తికి మధ్య ఆ మహిళ సహాయంతో డబ్బులు చెల్లించి బాబుని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే రైల్వే స్టేషన్ ప్రాంతంలో సీమా, ఫరీద్ వద్ద ఉన్న 9 నెలల బాబు గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అనుమానంతో రైల్వే స్టేషన్ లో ఉండే ఇతర భిక్షాటకులు 10998 కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదు తీసుకున్నటువంటి మహిళా శిశు శాఖ అధికారులు 1వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగం దిగిన పోలీసులు బాబు విక్రయానికి సంబంధించిన కేసును కూడా ఛేదించినట్టుగా తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఇవాళ తెలంగాణ భవన్కు కేసీఆర్ వెళ్లనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరు కానున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇక పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీటి కేటాయింపులు తగ్గించడంపై చర్చించనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి గులాబీ దళం సిద్ధమవుతోంది.
ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నారు. నీటి కేటాయింపులపై ఉద్యమం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. నీటి వాటాలు దక్కించుకునేందుకు ఇవాల్టి సమావేశంలో కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇక భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రెడీగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఈ యొక్క సమావేశంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ ఎంపీలు, ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఆల్రెడీ కేసీఆర్ నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి బంజారాహిల్స్లో ఉన్నటువంటి నందీనగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. సో ఇక మధ్యాహ్నం 1 గంటకి నందీనగర్ నివాసం నుంచి నేరుగా తెలంగాణ భవన్కి వస్తారు. వచ్చిన తర్వాత ఈ యొక్క సమావేశం ప్రారంభమవుతుంది. అయితే ఈ సమావేశంలో అనేక అంశాలు కేసీఆర్ నాయకులతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని, సో అందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకొని మరో పోరాటానికి సిద్ధం కావాలని నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి రంగారెడ్డి అదేవిధంగా ఎత్తిపోతల పథకానికి సంబంధించి సో అది 45 టీఎంసీలకు సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకొని ప్రజల్లో ఈ యొక్క అవలంబిస్తున్న తీరు, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని ఎండగట్టాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు వారికి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా గోదావరి నీటి వాటా విషయంలో కూడా తెలంగాణకి తీరని అన్యాయం జరుగుతుందని చెప్పేసి, ఎందుకంటే బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టడం వల్ల పూర్తిగా తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉన్నదని, సో అందుకు బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎటువంటి కార్యాచరణ ఉండాలి ఏంటనే దానిపైన కూడా నాయకులకు ఒక దిశానిర్దేశం కేసీఆర్ చేస్తారు మధ్యాహ్నం 2 గంటలకి. ఇక మిగిలిన అంశాలపైన కూడా ప్రత్యేకంగా నాయకులతో కేసీఆర్ చర్చించే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ప్రజలకు ఇచ్చింది 2023 శాసనసభ ఎన్నికల సమయంలో. కానీ ఇప్పటి వరకు కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయింది. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మహిళలకు ఇస్తా అన్నటువంటి 2,500 రూపాయలు ఇవ్వకపోవడం వల్ల మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. నిరుద్యోగులకి 2 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాబట్టి నిరుద్యోగులకు కూడా 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోయింది. ఈ అంశంపైన కూడా కేసీఆర్ నాయకులతో చర్చిస్తారు. ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేసి ప్రజల్లో ఉండి ప్రజా పోరాటానికి మరోసారి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. దాంతోపాటు ఇక సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ఏడాది చేయాలని చెప్పేసి భావిస్తుంది. నెక్స్ట్ జనవరి నుంచి కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి శ్రీకారం చుట్టనుంది. అందుకు జనవరి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం శ్రీకారం చుడతారా లేకపోతే ఫిబ్రవరి నుంచి శ్రీకారం చుడతారా అనేది కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని తర్వాత ఇక కేసీఆర్ ఇక ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తున్నారు. ఎందుకంటే 2 భారీ బహిరంగ సభలు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తుంది. అందుకు ఒకటి దక్షిణ తెలంగాణలో భారీ బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఉత్తర తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఖచ్చితంగా ప్రజా సమీకరణ చేసిన తర్వాత ఈ యొక్క బహిరంగ సభకు ప్లాన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నీటి వాటా విషయంలో ఇటు కృష్ణా జలాల నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయం, అదేవిధంగా గోదావరి జలాల నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకూడదని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు నాయకులకు ఒక దిశానిర్దేశం చేసిన తర్వాత ప్రజలకు వెళ్ళి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ప్రజలతోటి ఈ యొక్క ఉద్యమ శ్రీకారం చుట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క ఏడాది రైతు బంధు విషయంలో కూడా ముఖ్యంగా ఆనాడు కేసీఆర్ ప్రతి సీజన్కి రైతు బంధు సకాలంలో ఇచ్చేవారు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాని పెట్టారు. కానీ రైతు భరోసా సకాలంలో రైతులకు ఇవ్వకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి సో అందుకు రైతులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా ప్రత్యేకంగా కేసీఆర్ ఈరోజు నాయకులకి దిశానిర్దేశం చేయడంతో పాటుగా మిగిలిన అంశాలు ప్రస్తుతం
రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా గెలిచింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాబట్టి సో అందుకు అదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా కేసీఆర్ నాయకులకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎన్నిక ఏదైనా సరే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరాలని చెప్పేసి కూడా కేసీఆర్ నాయకులకు ఒక సంకేతం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రానున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు పంచాలని చెప్పేసి నాయకులకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి నిన్న కేటీఆర్ కూడా మీడియా చిట్చాట్ నిర్వహించారు. కేటీఆర్ కూడా ఇదే చెప్తున్నారు, 2028లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, ఇది పక్కా అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అందుకు మా నాయకులకు ఒక దిశానిర్దేశం చేయడం పాటుగా ఖచ్చితంగా ఒక నూతన ఉత్సాహంతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 2 నెలల పాలనలో ప్రజలు ఇస్తికి చెందారు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. అందుకు చాలా స్థానాలలో గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఖచ్చితంగా ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళి రానున్న రోజులలో పార్టీ బలోపేతం, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, అదేవిధంగా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయం, అదేవిధంగా మిగిలిన అంశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ప్రత్యేక ఫోకస్ చేసి ప్రజల్లోనే ఉండి ప్రజా కూడగట్టి ఈ విధంగా ఉద్యమాలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఈరోజు కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్కు వస్తారు. ఆల్రెడీ తెలంగాణ భవన్లో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా ఓన్లీ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరవుతారు, ఎమ్మెల్సీలు మాత్రమే హాజరవుతారు, ఎంపీలు మాత్రమే హాజరవుతారు, జిల్లా పార్టీ అధ్యక్షులు మాత్రమే ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ అంశాలన్నిపైన కూడా కేసీఆర్ చర్చించిన తర్వాత కేసీఆర్ ఈరోజు మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పేసి కూడా అంటున్నారు. చూడాలి మరి కేసీఆర్ ఈరోజు మీడియాతో మాట్లాడతారా లేదా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈరోజు కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి అంశాలు ముఖ్యంగా ఏం జరిగింది, ఎటువంటి నిర్ణయాలు పార్టీ తీసుకుందనే విషయాలు కూడా మాట్లాడితే కేసీఆర్ మాట్లాడతారు మీడియాకు ముందుకు వచ్చి, లేదంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ ఎవరో ఒకరైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అందుకు కేసీఆర్ అధ్యక్షతన జరగబోయేటువంటి ఈ యొక్క సమావేశంకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులందరూ కూడా తెలంగాణ భవన్కి వస్తున్నారు. సో ఇక మధ్యాహ్నం 1 గంటకు కేసీఆర్ నందినగర్ నివాసం నుంచి బయలుదేరి నేరుగా తెలంగాణ భవన్కి వస్తారు. తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత ఈ యొక్క బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమవుతుంది. అనిల్. రైట్ సైదులు, థ్యాంక్ యూ. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల చివరి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఫోన్ ట్యాపింగ్పై సిట్ విచారణ, జీహెచ్ఎంసీ విలీన ప్రక్రియ, హిల్ట్ పాలసీ, ఫార్ములా ఈ-కార్ రేసింగ్పై ఏసీబీ విచారణతో పాటు సాగునీటి ప్రాజెక్టుల విషయంపై అసెంబ్లీ సమావేశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల చివరి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఫోన్ ట్యాపింగ్పై సిట్ విచారణ, జీహెచ్ఎంసీ విలీన ప్రక్రియ, హిల్ట్ పాలసీ, ఫార్ములా ఈ-కార్ రేసింగ్పై ఏసీబీ విచారణతో పాటు సాగునీటి ప్రాజెక్టుల విషయంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కూడా అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై కూడా చర్చించే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి పర్యటించారు. సమస్య మీద పరిష్కారం నాది అంటూ ఆ ఎమ్మెల్యే గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఆ గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న రోడ్లను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పరిశీలించారు. ఆ గ్రామాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలను, మౌలిక వస్తువుల
కల్పనపై వారి అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామాలను అనుసంధానం చేస్తూ నిర్మించనున్న రోడ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. పద్దెనిమిదవ వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ప్రజల ముంగిటికే ఎమ్మెల్యే వెళ్ళాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, అధికారులు సత్వరమే వాటిని పరిష్కారం చేసే దిశగా మా యువ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు ప్రజా దర్బారు నిర్వహిస్తూ ప్రజా దర్బారు కూడా వినూత్నంగా వారి ఇంటికి వెళ్లి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవడం, వాటిని పరిష్కరించడం, ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి బజార్ని సందర్శించి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది, డ్రింకింగ్ వ్యవస్థ ఎలా ఉంది, శానిటేషన్ ని ఎలా పరిష్కరిస్తున్నారు, ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకే ఈరోజు కావలి పట్టణ అధ్యక్షుడు మొదలుకొని వార్డు కార్యకర్త వరకు అందరం కూడా వార్డులో తిరగడం జరుగుతుంది. 18వ వార్డు. ఏపీలో తాను యజ్ఞంలో పాలన చేస్తుంటే కొందరు భూబకాసురులు అడ్డంకులు సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగున కేసులు వేస్తూ ఆటంకం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లిలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక రాష్ట్రంలో వైద్య కళాశాలలపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వలేదని, కేవలం మేనేజ్మెంట్కు మాత్రమే అప్పగించామని స్పష్టం చేశారు. 30% గ్రీన్ కవర్ ఇంకా 3 yearsలో ఎలా చేస్తామని సార్ టెరిటోరియల్, సోషల్ ఫారెస్ట్రీ అండ్ హార్టికల్చర్ ఎంత ఉన్నారు ఉన్నాయి లిస్ట్ ఉంది. నేను మేడంతో ఓకే రండి ఫోన్ ఇవ్వండి మనవాడికి రండి ఇక్కడ రామకృష్ణ వస్తే సార్. నమస్కారం కానీ పెట్టారు. అవును సార్. అంతా మీరు జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం. ఇప్పటికే సెక్రటరియట్లో చేశాం. గత ప్రభుత్వం అయితే కనీసం మంచి పని చేయకపోతే పోయారు, కానీ 86 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ మనకు వదిలిపెట్టిపోయారు. వీళ్ళు చేసిన చెత్త పని ఏంటంటే 86 లక్షల మెట్రిక్ టన్నులు ప్రజలు నివాసంలో ఉండే ప్రాంతాల్లో గుట్టలుగా పెంచి కొన్ని అడవులు తయారు చేసిపోతే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్పాను మా నారాయణ గారికి, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున మీకు డెడ్ లైన్ పెడుతున్నా, ఈ చెత్త తొలగించాలంటే నేను అభినందిస్తున్నా. అక్టోబర్ 2కి 86 లక్షల మెట్రిక్ టన్నులు తొలగించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వల్ల 10 ఏళ్లు నలిగిపోయామన్నారు. తెలుగు జాతి కోసమే తామంతా కూటమిగా ఏర్పడ్డామని తెలిపారు. వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్. బాధ్యత మరిచి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు, ఇప్పుడేం చేస్తారని ఎద్దేవా చేశారు. గీత దాటి మాట్లాడితే చేతిలో గీతలు లేకుండా అరగదీస్తామన్నారు. అందరికీ యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కావాలన్నారు పవన్. మన తెలుగు నాయకులు ఒకళ్ళు బూర్గుల రామకృష్ణారావు గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు వారందరూ ఏకం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి, తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి విలీనం చేశారు, త్యాగం చేశారు. ఆయన ఒకళ్ళని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు, ఆయన గుండెల్లో ఉంటారు. తెలుగువాడి ఉనికి లేని రోజున, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రోజుల్లో తెలుగువారిని గొల్టీలుగా సంబోధించే సమయంలో కించపరిచే విధానంలో ఉంటే, తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి సంక్షేమం కోసం ఎవరి ప్రాణత్యాగాల మీద ఈ నేల ఏర్పడిందో, ఎవరి దేహత్యాగంతో ఈ రాష్ట్రం ఏర్పడిందో వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం. కూటమి ప్రభుత్వం అంటే ఇంతమంది కలిస్తే, ఇన్ని విభిన్నమైన నేపథ్యాల నుంచి, విభిన్నమైన పార్టీల భావజాలం నుంచి, వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ కాదు, నా అన్నదమ్ములు కాదు, ఒక కుటుంబం కాదు. మేమందరం కలిపి ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం. తెలుగు జాతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం,
మీకోసం మేమందరూ ఏకమే. దేనికి నష్టాలు అయిపోతుంది, విభజన జరిగింది, విభజన తర్వాత నష్టపోతా ఉన్నాం, 10 సంవత్సరాలు నలిగిపోయాం, ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం తపన పడ్డాం. మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, రౌడిజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తానని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒళ్ళుపై తెలియకుండా, బాధ్యత లేకుండా, అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా, మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకోండి. కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఆయన పునర్జన్మనిచ్చిన వ్యక్తి. ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 2000 మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి. అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు, మీరు కొంత సహకారం ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను. దానికి వచ్చిన తర్వాత 96 గదుల సత్రం నిర్మాణానికి 35,19,00,000 వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్ర డబ్బు మీకెందుకురా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పు. అది హైందవ ధర్మం ఎక్కడున్నా, భారతదేశం ఎక్కడున్నా. తిరుమల శ్రీవారిని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో శివప్రతాప్ శుక్లా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాయకుల మండపంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు పండితులు వేదాశీర్వచనం అందజేయగా అధికారులు స్వామివారి పట్టు వస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. పలు జిల్లాలు చలి పులి పంచాకు చిక్కి విలవిల్లాడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిరు మండలంలో రాష్ట్రంలోని అత్యల్పంగా 4.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. గత 15 రోజులుగా ఈ ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సిరిపూర్ మండలంలో 4.8 డిగ్రీలు, తిర్యాని మండలం కిన్నెధరిలో 5.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీలో 5.9 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని సుమారు 60 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలోనూ చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా బోధన్లో 8.2 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా గాంధారిలో 7.4 డిగ్రీలు, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సమీపంలో 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం వేళలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లా కంకి మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. తుర్క వడగాబా గ్రామ శివార్లోని శ్రీసమట్ కాటన్ మిల్లులో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా ఖంగ్డి మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. తుర్క వడగామ గ్రామ శివార్లోని శ్రీసమర్థ్ కాటన్ మిల్లులో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఖంగ్డి మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. తుర్క వడగామ గ్రామ శివార్లోని శ్రీసమర్థ్ కాటన్ మిల్లులో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇటుగా సంగారెడ్డి జిల్లా ఖంగ్డి మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రమాదం ఎలా జరిగింది, సిచ్యువేషన్ ఏంటి? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గము పరిధిలోని కంకి మండలం తుర్క వడగామ గ్రామ శివార్లో ఉన్నటువంటి శ్రీ సమర్థ్ ప్రొటెస్ట్ పత్తిమిల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పత్తిమిల్లు అకస్మాత్తుగా మంటలతో భారీ మంటలు పొగలతో కూడినటువంటి మంటలు ఎగిసిపడ్డాయి. రాత్రి నుంచి అదే ఉదయం నుంచి కార్మికులందరూ కూడా అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాధానం ఉన్న అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది కూడా అక్కడికి విచ్చేసి పరిస్థితి అంతా కూడా చక్కదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తానికి ఈ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి కారణాలు ఇంకా తెలియలేదు. అటు రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ముగ్గురు ఏకకాలంలో విచారణ అయితే చేపట్టారు. భారీ ఆస్తి నష్టం అయితే జరిగింది, కానీ ఇప్పటివరకైతే ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. మొత్తానికి అగ్ని ప్రమాదం విషయం తెలిసినటువంటి తెలియగానే అధికారులంతా కూడా అక్కడికి విచ్చేసి పూర్తి స్థాయిలో అగ్నిమాపక యంత్రాలు తెప్పించి మంటలు చల్లార్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పటికైతే ఆస్తి నష్టం అయితే పెద్ద స్థాయిలో ఉందని చెప్పి అధికారులకు అంచనాకు వస్తున్నారు. పత్తి మిల్లు చిన్న పొరపాటు జరిగిన పత్తి మిల్లు మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సేఫ్టీ గార్డ్స్ ఏమైనా తీసుకున్నారా లేదా, అసలు కంపెనీ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకున్నది, అసలు దీనికి కారణం ఎవరు పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులు అయితే విచారణ చేపట్టారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన పాముకాటు మరణ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇక గవర్నమెంట్ స్కూల్ ల్యాబ్ అసిస్టెంట్ గణేషన్ పాముకాటు కారణంగా మరణించినట్టు భావించగా పోలీసుల దర్యాప్తులో గణేషన్ బీమా క్లెయిమ్ కోసం కుమారులే హత్య చేశారని తేలింది. ఇక 3 కోట్ల బీమా సొమ్ము కోసం గణేష్ను కుమారులే పాము కాటుతో చంపారని పోలీసులు తెలిపారు. ఇక గణేషన్ అంత్యక్రియలు పూర్తయిన వారం రోజుల్లోనే ఆయన పేరు మీద ఉన్న 3 కోట్ల కోసం 2 కుమారులు బీమా సంస్థను సంప్రదించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక గణేషన్ కుమారులు 2 జూదం, బెట్టింగ్ ఆర్థికంగా నష్టపోవడంతో తండ్రి పేరుపై ఉన్న బీమా సొమ్ము కోసం తండ్రి హత్యకే ప్లాన్ చేశారు. బంగ్లాదేశ్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో హింస చెలరేగింది. 2026 ఫిబ్రవరిలో జాతీయ ఎన్నికలు జరగనున్నాయి. ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్ మరో సంక్షోభంలోకి వెళ్ళింది. ఇంక్విలాబ్ మంచా ప్రతినిధి హదీపై పట్టపగలు కాల్పులు జరపగా సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఉస్మాన్ హదీ. ఢాకా 8 నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీలో హదీ ఉన్నారు. షూటర్ ఫైనల్ కరీంతో పాటు అతని కుటుంబ సభ్యులు అరెస్ట్ అయ్యారు. ఇవాళ అంత్యక్రియలతో బంగ్లాదేశ్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య
బుష్రా బీబీలకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్కు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి కేసులో 17 ఏళ్ల జైలు శిక్ష పడినట్లుగా పాకిస్తాన్ మీడియా తెలిపింది. ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా పాకిస్తాన్ కోర్టు 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇక 2021లో ఇమ్రాన్ దంపతులు సౌదీలో పర్యటించారు. ఈ క్రమంలో ఆ దేశ యువరాజు వీరికి ఖరీదైన బుల్గారీ ఆభరణాల సెట్ను బహుమతిగా ఇచ్చారు. ఇమ్రాన్ ఈ సెట్ను తోషాఖానాకు అప్పగించకుండా సొంత ప్రయోజనాల కోసం అమ్మేసుకున్నారనే ఆరోపణలపై కేసు నమోదైంది. దీనిపైనే తాజాగా విచారణ జరిగింది. ఇమ్రాన్ ప్రస్తుతం రావిల్పిండిలోని అడియాల జైలులో ఉన్నారు. ఆ జైలులోనే జడ్జి అర్జుమంద్ విచారణ జరిపి ఇమ్రాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. మరోసారి మెగా ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఏసీసీ మెన్స్ ఆసియా కప్ 2025 టోర్నీ టైటిల్ పోర్లో దాయాదులు ఆమీతూమీ తేల్చుకొనున్నాయి. అండర్-19 ఆసియా కప్లో అద్భుత ఆటతో అదరగొడుతున్న యంగ్ ఇండియా ఫైనల్ పోరుకు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా తుది పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆమీతూమీ తేల్చుకొనుంది. ఇప్పటికే గ్రూప్ దశలో పాక్పై 90 రన్స్ తేడాతో ఘన విజయం సాధించిన ఆయుష్ మాత్రే కెప్టెన్సీలోని ఇండియా ఫైనల్లోనూ ఆ టీంను పడగొట్టి రికార్డు స్థాయిలో 12వసారి ఆసియా కప్ గెలుచుకోవాలని భావిస్తుంది. ఈ టోర్నీలో అజేయంగా దూసుకుపోతుంది ఇండియా. ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.